అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రీసెంట్‌గా నేను మన 'మాస్ మహారాజ్' గారిది మూవీ చూశానండి 'మాస్ జాతర'. యాక్చువల్లీ ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడదామనుకుంటున్నాను. ఒక స్పెషల్‌గా చెప్పాలంటే 'రవితేజ' గారి యాక్టింగ్, లుక్స్ మామూలుగా లేవండి, సూపర్ ఉన్నాయండి. డాన్స్ పెర్ఫార్మన్స్ ఇంకా రేంజ్‌లో ఉంది. ఆ కామెడీ కూడా బాగా వెళ్ళిందనుకోండి. ఎందుకంటే మనం డాన్స్ సీను, దుబాయ్ సీను ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కామెడీ. బట్ మరి అంత కాదు, బట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కొద్ది వరకి. సెకండ్ థింగ్ వచ్చేసి మైనస్ పాయింట్ ఏంటంటే మనకు 'రవితేజ' గారికి తెలంగాణ స్వాగ్ ఇచ్చారు మాటలు. అది కొంచెం సెట్ కాలేదని నా పర్సనల్ ఒపీనియన్ అంతే. రిమైనింగ్ స్టిల్ యాక్టింగ్ వరకు ఓకే. డాన్స్ పెర్ఫార్మన్స్ ఓకే. సాంగ్స్ ఈవెన్ ప్రతి పాట మనం డీజే సాంగ్స్‌లో పెట్టుకొని డాన్స్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ మనము థియేటర్‌లో చూసినా గాని డీజే పాట వచ్చినట్టే అనిపిస్తది. ఓకే. ఫైన్. ఓకే మ్యూజిక్. ఆహ్, రిమైనింగ్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెన్స్ బావుంటుంది. ఇవన్నీ మెయిన్ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్‌ల గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ అండి. యాక్చువల్లీ మన థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఫస్ట్ హాఫ్‌కే 3+ ఇస్తానండి నేను రేటింగ్. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆటోమేటిక్‌గా తగ్గిపోయిందండి సినిమా గ్రాఫ్ మొత్తము. అది కొంచెం నాకు మైనస్ అనిపించింది. అలా అని చెప్పి షట్టర్ ఫ్లాప్ సినిమా అయితే కాదండి. కంపల్సరీ ఫ్యామిలీతోని చూడొచ్చు ఒకసారి సినిమా అది బావుంటుంది. సెకండ్ హాఫ్‌కొచ్చేసి ఆల్‌మోస్ట్ నేను 2 రేటింగ్ ఇస్తానండి. ఓవరాల్‌గా వచ్చేసి 2.5 అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంతే. బట్ ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం మూవీ చూడొచ్చండి. అంత బాగుంది మూవీ. నాకు చాలా బాగా నచ్చింది. థాంక్ యూ.